హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఉండే కోరికలు ఏంటో తెలుసా? ఇల్లు కట్టుకోవటం లేదా మంచి కారు కొనుక్కోవటం. ఇల్లు కట్టుకోవడం వరకు ఓకే, కానీ కారు కొనాలి అనుకునే వాళ్ళందరూ మాత్రం కొంచెం బాగా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఏ కారు కొంటారో తెలియదు, కానీ ఆ కారు ఇండియన్ గవర్నమెంట్ చేసే ఫ్యూయల్ అప్డేటింగ్ కి సరిపోయేలా ఉండేలా చూసుకోండి. లేదంటే పాత నోకియా ఫోన్లోకి లేటెస్ట్ iOS ఎక్కిస్తే ఎలా ఉంటుందో మీ కారు పరిస్థితి కూడా అలానే అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇథనాల్ కంబైన్డ్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాను అని ఆల్రెడీ చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేస్తున్న ఈ ఇథనాల్ పెట్రోల్ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? దేశానికి వెన్నుముక లాంటి రైతులకి ఉపయోగం కలుగుతుంది, ప్లస్ పొల్యూషన్ కి చెక్ పెట్టొచ్చని గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తుంటే ప్రజలు మాత్రం ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ E20 పెట్రోల్ మీద ఉన్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేయడంతో పాటు అసలు ఎవరికి ఈ E20 వల్ల లాభం జరుగుతుందో మీకు క్లారిటీ ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియో ఇది. చాలా మందికి E20 పెట్రోల్ అంటే ఏంటో క్లియర్ గా తెలియదు. ఇన్ఫాక్ట్ కార్లు, బైక్లు రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకు కూడా దీని గురించి సరిగ్గా తెలియదు. సో E20 పెట్రోల్ అంటే అర్థం 20% ఇథనాల్ అండ్ 80% రెగ్యులర్ పెట్రోల్ కలిసి ఉన్న దాన్ని E20 పెట్రోల్ అంటారు. అంతే, ఇదే దాని డెఫినేషన్ సింపుల్ గా ఉన్నా కానీ దీని వెనక చాలా కథ ఉంది. ఇథనాల్ ని చెరుకు ఇంకా మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. ఈ ఇథనాల్ ని వాడటం వల్ల ఒక పక్క రైతులకి లాభం కలుగుతుంది. అండ్ మీకు తెలుసు, క్రూడ్ ఆయిల్ కోసం మనం వేరే దేశాల మీద బాగా డిపెండ్ అయి ఉన్నాం. అండ్ ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మేజర్ కాంపోనెంట్ పెట్రోల్. సో పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ చేయటం వల్ల మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ని మెల్లిగా తగ్గించుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇథనాల్ వల్ల పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇథనాల్ బ్లెండింగ్ తో ఇన్ని లాభాలు ఉండటంతో 1980s లో ఇండియా ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంది. కానీ సరైన సప్లై చైన్స్ లేకపోవడంతో వెనక్కి తగ్గింది. కానీ ఫైనల్ గా 2001లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ EBP ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. మిరాజ్, మన్మాడ్, ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో EBP పైలట్ ప్రాజెక్ట్స్ ని అమలు చేశారు. ఆ తర్వాత 2003లో 5% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ని 9 స్టేట్స్ ఇంకా 4 యూనియన్ టెరిటరీస్ లో లాంచ్ చేశారు. 2008కి ఆల్ ఓవర్ ఇండియా E5 ని యూజ్ చేయడం మొదలు పెట్టారు. 2018లో బీజేపీ గవర్నమెంట్ కొత్త నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని లాంచ్ చేసింది. ఈ పాలసీలో భాగంగా ప్యాడీ స్ట్రా, వీట్ స్ట్రా, షుగర్ కేన్, మున్సిపల్ వేస్ట్ తో ఫ్యూయల్ ని తయారు చేసే 5 ఇథనాల్ ప్లాంట్స్ ని పెట్రోలియం మినిస్ట్రీ సెటప్ చేసింది. ఈ ప్లాంట్స్ ని ఇనాగ్రేట్ చేసిన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కొద్ది రోజుల్లో పెట్రోల్ 55 రూపీస్ పర్ లీటర్ అండ్ డీజిల్ 50 రూపీస్ పర్ లీటర్ కి లభించబోతుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్లే 55 రూపీస్ కి దగ్గరలోనే ఉందనుకుంటా కదా పెట్రోల్ రేట్. సరే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. 2018లో కొత్త పాలసీ లాంచ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2030కి 20% ఇథనాల్ బ్లెండింగ్ ని అమలు చేయాలని. అయితే 2030 కంటే ముందే ఇండియా ఈ టార్గెట్ ని రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపించడంతో 2030 టార్గెట్ ని 2025కి ఫిక్స్ చేశారనమాట. సో గవర్నమెంట్ ఇంత చురుగ్గా టార్గెట్స్ ని సెట్ చేస్తుంది, అచీవ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఆ పాలసీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేస్తున్నట్లు అర్థం. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఏం చెప్తుందంటే, ఇథనాల్ వల్ల బెటర్ యాక్సిలరేషన్ ఇంకా రైడ్ క్వాలిటీ లభిస్తుందంట. ఇథనాల్లో పెట్రోల్ కంటే హై ఆక్టేన్ నెంబర్ ఉంటుంది. హై ఆక్టేన్ నెంబర్ ఉండటం వల్ల ఇంజిన్ నాయిస్ కానీ వైబ్రేషన్ అనేవి లేకుండా ఎక్కువ ఇంజిన్ కంప్రెషన్ రేషియోతో ఇంజిన్ ఎఫిషియెంట్ గా స్మూత్ గా రన్ అవుతుంది. ఇథనాల్లో ఎక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో పెట్రోల్ కంటే కంప్లీట్ గా బర్న్ అవుతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ లెస్ కార్బన్ మొనాక్సైడ్ రిలీజింగ్ ఇన్ టు ద ఎయిర్. అంటే పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఇథనాల్ వల్ల కలిగే పొల్యూషన్ అనేది చాలా తక్కువ. అంతేకాదు, పెట్రోల్ అనేది ఫాసిల్ ఫ్యూయల్ అయితే ఇథనాల్ ఒక రెన్యూవబుల్ సోర్స్. అండ్ ఇథనాల్ తయారీ అనేది బేసిక్ గా ప్లాంట్స్ నుంచి చేస్తారు కాబట్టి దీని కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ తక్కువ ఉండటం అంటే గ్లోబల్ వార్మింగ్ కి లెస్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లు అర్థం. అంతేకాదు, మన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చెప్పేదాని ప్రకారం ఇండియన్ ఆయిల్, ARAI అండ్ మిగతా మేజర్ ల్యాబ్స్ చేసిన టెస్టుల ప్రకారం E20ని యూజ్ చేయటం వల్ల ఇంజిన్ కి లేదా ఇతర పార్ట్స్ కి ఎటువంటి మేజర్ డ్యామేజ్ రాదంట. అండ్ ఏప్రిల్ 2023 తర్వాత రిలీజ్ అయిన మోడర్న్ వెహికల్స్ అన్ని E20 రెడీగా ఉన్నాయంట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. వీడియోలో నెక్స్ట్ ఇదే మెయిన్. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ 2023 తర్వాత రిలీజ్ అయిన మోడర్న్ వెహికల్స్ అన్ని E20 రెడీ. అండ్ వీటిల్లో E20 పనితనం నీట్ గా ఉంటుందంట. అండ్ ఆఫ్ కోర్స్ E20 వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంతవరకు డ్రాప్ అవుతుందంట. అంటే కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది తగ్గుతాయి. ఇందాక చెప్పే కదా, ఇథనాల్ బర్న్స్ కంప్లీట్లీ దెన్ పెట్రోల్ అని. అందుకే E20 వాడితే మైలేజ్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. గవర్నమెంట్ టెస్టుల ప్రకారం న్యూ వెహికల్స్ లో 1 to 2% మైలేజ్ డ్రాప్ అయితే ఓల్డ్ వెహికల్స్ లో 3 to 6% డ్రాప్ అవుతుందంట. సో ఇథనాల్ తో ఏం ప్రాబ్లం లేదు కదా.
అంత బాగానే ఉంది. అసలు ప్లాంట్స్ నుంచి ఫ్యూయల్ తయారు చేయడం అనేది అందరికీ అన్ని విధాలుగా లాభమే. ఇన్ఫ్యాక్ట్ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇండియా దాదాపు 1.36 lakh crores ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో సేవ్ చేసుకుంటుందంట. ఎలా చూసుకున్నా ఇథనాల్ వల్ల లాభాలు. మరి ఎందుకు దీన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు? ఇండియన్ ఫ్యూయల్ సెక్టార్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది మన కంట్రీ ఫ్యూచర్కి రైట్ స్టెప్, దీంట్లో ఏ డౌట్ లేదు. ఈ మార్పు వల్ల ఫార్మర్కి సపోర్ట్ లభిస్తుంది, కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది, మన ఎకానమీకి కూడా బూస్ట్ వస్తుంది. కానీ ఏ పెద్ద మార్పు వచ్చినా నష్టపోయేది యూజర్స్, అంటే మనం. ఈ నష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, చెప్తాను చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో. ఫస్ట్ E20 కంపాటబుల్ వెహికల్స్ తీసుకుందాం. అంటే E20 ఫ్యూయల్ ని సపోర్ట్ చేసే కార్స్ అండ్ బైక్స్. మన దగ్గర ఎప్పటి నుంచో ఇథనాల్ పెట్రోల్ ఉంది, దాన్ని E10 అంటాం. అంటే 10% ఇథనాల్, 90% రెగ్యులర్ పెట్రోల్. ఇప్పుడు E10 అనేది E20గా మారుతుంది. పైకి ఇది జస్ట్ 10% ఎక్కువగా కనిపించినా ఇది చాలా డిఫరెంట్. ఇథనాల్ ఈజ్ నాట్ యాజ్ ఎనర్జీ డెన్స్ యాజ్ పెట్రోల్. దీని అర్థం ఏంటంటే పెట్రోల్ ఇచ్చేంత ఎనర్జీ ఇథనాల్ ఇవ్వదు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పెట్రోల్ ఇచ్చే మైలేజ్ ఇథనాల్ ఇవ్వదు. ఆఫ్ కోర్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంజిన్స్ ని సరిగ్గా ట్యూన్ చేస్తే ఇంజిన్ ఎఫిషియన్సీ కొంతవరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇకపోతే ఇథనాల్ అనేది హైడ్రోస్కోపిక్ అనమాట. అంటే ఇథనాల్ వాటర్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. ఎయిర్ లో ఉండే మాయిశ్చర్ ని కూడా ఇథనాల్ ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యూయల్ సిస్టమ్ లో తుప్పు పట్టి వెహికల్ లో మెయిన్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ వెహికల్ కానీ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ ని హ్యాండిల్ చేయలేని డిజైన్ లో ఉంటే మాత్రం మీకు కష్టాలు తప్పవు. యాక్చువల్గా BS6 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఇథనాల్ ని మైండ్ లో పెట్టుకుని వెహికల్స్ లో చాలా వరకు డిజైన్స్ ని ఇథనాల్ ఫ్రెండ్లీగా సెట్ చేశారు. కానీ ఎంత ఫ్రెండ్లీగా డిజైన్ చేసినా ఇథనాల్ వల్ల ఇంజిన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఇంజిన్ ఎఫిషియన్సీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ మీకు గుర్తుందా, స్టార్టింగ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏప్రిల్ 2023 తర్వాత రిలీజ్ అయిన వెహికల్స్ అన్ని E20 రెడీగా ఉన్నాయి. అండ్ E20 వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం తప్ప వీటికి మేజర్ ప్రాబ్లమ్స్ రావు. ఈ వెహికల్స్ అన్ని ఇథనాల్ రెసిస్టెంట్ ఫ్యూయల్ లైన్స్, కరోజన్ ప్రొటెక్టెడ్ మెటల్ పార్ట్స్ అండ్ అప్డేటెడ్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్స్ లాంటి అప్డేట్స్తో వస్తాయి. మరి ఏప్రిల్ 2023 ముందు మోడల్స్ సంగతి ఏంటి? ఏం లేదు, ఏదైనా మంచి మెకానిక్ షాప్కి మెంబర్షిప్ తీసుకోవడమే. ఇండియాలో చాలా వరకు వెహికల్స్ E10 కంపాక్టబుల్. ఈవెన్ 2020-2023 మధ్యలో రిలీజ్ అయిన కొన్ని BS6 వెహికల్స్ కూడా E10నే సపోర్ట్ చేస్తాయి. ఇంకా 2020కి ముందు వెహికల్స్ అయితే E10ని కూడా సరిగ్గా సపోర్ట్ చేయవు. మరి ఈ వెహికల్స్లో E20ని యూస్ చేస్తే వెహికల్ పార్ట్స్ తొందరగా డ్యామేజ్ అయిపోతాయి, ఫ్యూయల్ ట్యాంక్స్లో కరోజన్ వస్తుంది, ఇంజిన్ నాకింగ్తో పాటు ఫ్యూయల్ లైన్స్ కూడా లీక్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇథనాల్ యూస్ చేస్తే కార్బన్ ఎమిషన్ తగ్గించి పొల్యూషన్కి చెక్ పెట్టచ్చు అంటున్నారు కదా. E20ని ఓల్డ్ వెహికల్స్ లో యూస్ చేస్తే వెహికల్స్ సీరియస్ గా డ్యామేజ్ అయ్యి కార్బన్ ఎమిషన్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ E20తో ఏ ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది అని అంటుంది. కానీ జనాలు మాత్రం దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నారు. గవర్నమెంట్ E20 వల్ల 3 to 6% ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది అని అంటుంది. కానీ జనాలు మాత్రం ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ డ్రాప్ అయింది అని కంప్లైంట్ చేస్తున్నారు. లోకల్ సర్కిల్స్ అనే మీడియా ప్లాట్ఫామ్ 315 డిస్ట్రిక్ట్స్లో 36,000 మంది వెహికల్ ఓనర్స్ మీద ఒక సర్వే చేస్తుంది. ఈ సర్వేలో జస్ట్ 12% మంది మాత్రమే E20కి సపోర్ట్ చేశారు. బేసిక్గా గవర్నమెంట్ ఈ ఇథనాల్ని టెస్ట్ చేసాం, అంత సూపర్గా ఉంది అని చెప్తుంది. కానీ వీళ్ళు చేసిన టెస్టులు ఎలా ఉంటాయి? కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పర్ఫెక్ట్ కండిషన్స్ని సెట్ చేసుకొని అక్కడ టెస్ట్ చేస్తారు. కానీ మన రోడ్స్ అలా ఉండవు కదా. సో రియాలిటీలో వీళ్ళు చేసే టెస్ట్ రిజల్ట్స్కి చాలా తేడా ఉంటుంది. ప్లస్ ఇథనాల్ బ్లెండింగ్ని హడావిడిగా ఇంప్లిమెంట్ అయితే చేశారు, కానీ పంప్ టు పంప్ క్వాలిటీ మారడంతో పాటు ఎగ్జాక్ట్ ఇథనాల్ పర్సంటేజ్ అనేది కూడా కాన్స్టాంట్గా ఉండదు. దీనివల్ల వెహికల్స్ పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుంది. సో ఇది బేసిక్గా ఇథనాల్ గురించి అటు గవర్నమెంట్ చెప్తున్న విషయాలు అండ్ రియాలిటీలో ఉన్న విషయాలు. ఇప్పుడు మనం దీని వెనక ఉన్న కొన్ని చెరుకు కోణాలు చూద్దాం. చెరుకు కోణాలు ఏంటి అనుకుంటారేమో, చెరుకు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత క్లియర్గా చెప్తా. ఈలోపు మీరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాను. మీరు జస్ట్ చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో మ్యాటర్ ఏంటంటే అప్పుడెప్పుడు ఇథనాల్ ప్లాంట్స్ ఇనాగ్రేట్ చేసి పెట్రోల్ 55 రూపాయలకి, డీజిల్ 50 రూపాయలకి ఇస్తామని చెప్పారు కదా నితిన్ గడ్కరీ గారు. ఆ రేట్లు కలలో కూడా కనిపించట్లేదు. కానీ CIAN ఆర్గో ఇండస్ట్రీస్, మానస్ ఆర్గో ఇండస్ట్రీస్ అండ్ రిలేటెడ్ వెంచర్స్, ఈ రెండు కంపెనీస్ గురించి మాత్రం బాగా వినిపిస్తుంది. ఈ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ మెయిన్ యాక్టివిటీస్లో ఒకటేంటో తెలుసా? షుగర్ కేన్ నుంచి ఇథనాల్ తయారు చేయటం. సేమ్ సియాన్ ఇండస్ట్రీ కూడా మెయిన్గా ఇథనాల్ ప్రొడక్షన్ మీద ఎక్కువ
ఎక్కువ ఫోకస్ చేసే కంపెనీ ఇది. లాస్ట్ ఇయరే వీళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్లోకి దిగారు. ఈ సియాన్ ఆగ్రో కంపెనీ ఉంది కదా, జూన్ 2024లో ఈ కంపెనీ నెట్ వాల్యూ 17 కోట్లు మాత్రమే. జాగ్రత్తగా వినండి, 17 కోట్లు మాత్రమే. 2025కి ఆ వాల్యూ 510 కోట్లకి పైనే అయింది. అండ్ వాళ్ళ షేర్ ప్రైస్ 107.35 రూపీస్ నుంచి నేను వీడియో చేసే టైంకి 736.55 రూపీస్కి చేరుకుంది, విచ్ ఈస్ మోర్ దాన్ 500% ఇంక్రీజ్. చెరుకు వలిచి నోట్లో పెడతానని ఏదో ర్యాండమ్ కంపెనీస్ గురించి చెప్తున్నానంటే అనుకుంటున్నారా? ఈ సియాన్ ఆగ్రో ఇంకా మానస్ ఆగ్రో హ్యాండిల్ చేసే చెరుకు వీరులు ఎవరో తెలుసుకోవాలనుందా? నిఖిల్ గడ్కరీ అండ్ సారంగ్ గడ్కరీ. అండ్ ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, వీళ్ళిద్దరు యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారి కొడుకులే. ఏదో ర్యాండమ్ గా స్టాక్ ప్రైస్ పెరిగితే ఒక అర్థం, కానీ 1 ఇయర్లో 500%, అది కూడా ఫాదర్ ఇథనాల్ని ప్రమోట్ చేయటం, కొడుకు ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయటం. ఇదేదో కలేజ సినిమాలో ప్రకాష్ రాజు చెరుకు కంపెనీ కోసం వేసిన ప్లాన్ లాగా అనిపిస్తుంది కదా. కొడుకులు చేస్తే తండ్రి ఏం తప్పు అంటారేమో, అది కూడా క్లియర్ చేస్తాను. నితిన్ గడ్కరీ గారు పూర్తి గ్రూప్ ఫౌండర్ అనమాట. ఈ కంపెనీ ఎన్నో అగ్రికల్చరల్ బిజినెస్లలో ఇన్వాల్వ్ అవడంతో పాటు ఇథనాల్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ఆ తర్వాత నితిన్ గడ్కరీ గారు ఈ కంపెనీలో ఎటువంటి పొజిషన్లో లేరు, కానీ ఈ మానస్ ఆగ్రో అండ్ సియాన్ ఆగ్రో ఉన్నాయి చూసారా, ఇవి రెండు కూడా పూర్తి గ్రూప్స్ నుంచి వచ్చిన కొమ్మలే. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుంది చెప్పండి. ఇప్పటికి కూడా నితిన్ గడ్కరీ గారు ఇథనాల్ బ్లెండింగ్ తో ఏ ప్రాబ్లం లేదు, జరిగే ప్రచారం అంతా పెట్రోల్ మాఫియా చేస్తున్న తప్పుడు ప్రచారం అంటున్నారు. అసలు ఇథనాల్ తో ఒక కార్ కి కూడా ఇష్యూ ఫేస్ చేసింది లేదు అని ఆయన సింపుల్ గా చెప్పిస్తున్నారు. 20% इथेनॉल डालने के ऊपर देश में एक तो भी गाड़ी में तकरार आई कि आप नाम बताइए. ఈయన సోషల్ మీడియా చూడకపోయారు, కనీసం సర్వీస్ అయినా చెక్ చేస్తారో లేదో. కొన్ని వేల మంది E20తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 60% ఇథనాల్ వాడితే పెట్రోల్ని 15 రూపాయలకి ఇస్తామని 2023లో మళ్ళీ ఈ నితిన్ గడ్కరీ గారే అన్నారు. 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा, जनता का भला होगा. సరే 60% కాదు, ప్రెసెంట్ 20% ఇథనాల్ బ్లెండింగ్ జరిగింది కదా, మరి అప్పుడెప్పుడో చెప్పినట్లు పెట్రోల్ 55 రూపీస్కి రావట్లేదు ఏంటో. మరి E10 అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందో E20 అప్పుడు కూడా సేమ్ అంతే ఉంది. 10% పెట్రోల్ తగ్గించారు కదా, కొంచెమైనా పెట్రోల్ ప్రైస్ తగ్గించాలి కదా. అటు ఇథనాల్తో మైలేజ్ రాదు, ఇటు పెట్రోల్ రేట్ తగ్గదు. అప్పుడు ఇథనాల్ తీసుకొని వచ్చి ఏం లాభం? వివేకంతో ఆలోచించండి. అంటే ఇథనాల్ కొన్నిసార్లు విత్తనాలు అని పడింది. సో ఇథనాల్ బ్లెండింగ్తో ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గించి దాదాపు 1,00,000 కోట్లు సేవ్ చేసాం అన్నారు. మరి ఆ లెక్కన ఫ్యూయల్ రేట్లు తగ్గాలి కదా. ఫ్యూయల్ రేట్లు తగ్గవో, ఇథనాల్ వల్ల కార్లు షెడ్కి వెళ్ళిపోతాయి, వీళ్ళ కొడుకుల షేర్లు మాత్రం రాకెట్ స్పీడ్లో 500% పెరిగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ చేసినందుకు నన్ను యాంటీ ఇండియన్, యాంటీ గవర్నమెంట్ అంటారు కదా, అంటారు. మీ కార్లు బైక్లు తుప్పు పట్టుకుపోయినా పర్లేదు, కానీ మీకు గవర్నమెంట్ని మాత్రం క్వశ్చన్ చేయకూడదు. ఓకే, నీతి ఆయోగ్ చెప్పింది ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి పెట్రోల్ రేట్ తగ్గాలని. అప్పుడు దీనికి సరే అనిన గవర్నమెంట్ ఇప్పుడు ఇథనాల్ అంత చీప్ కాదు, పెట్రోల్ కంటే ఎక్కువ అంటుంది. మరి ఇథనాల్ బ్లెండింగ్ కాస్ట్ అయినప్పుడు అసలు ఈ గొడవంతా ఎందుకు? అదేదో క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటే కనీసం జనాలకి వెహికల్ రిపేర్ ఖర్చులైనా మిగులుతాయి కదా. ఇథనాల్ బ్లెండింగ్ తప్పు అని నేను అనట్లేదు, కానీ ఇలా అమలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు XXL షర్ట్ వేసుకునే నాలాంటి వాడిని 2 రోజులు జిమ్కి పంపించి 3వ రోజు వాడిని లార్జ్ సైజ్ టీషర్ట్ వేసుకోమంటే ఎలా ఉంటుంది? పాలు బాగా ఇవ్వాలని బఫెలోస్కి రెడ్ బుల్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎగ్జాంపుల్ తేడాగా ఉన్నా నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెనక ముందు చూడకుండా ఏదో రికార్డు క్రియేట్ చేయాలన్నట్టు ఇథనాల్ బ్లెండింగ్ని పెంచేశారు. అదేమన్నా అంటే బ్రెజిల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. బ్రెజిల్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది 1930sలోనే స్టార్ట్ అయింది. దాన్ని మెల్లిగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ఇథనాల్ బ్లెండింగ్ అనేది 27%గా ఉంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, అక్కడ 27 ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ తో పాటు 100% ఇథనాల్ ఫ్యూయల్ ఉంటుంది. అక్కడ కన్జ్యూమర్స్ తమ పెట్రోల్లో ఎంత ఇథనాల్ బ్లెండింగ్ ఉండాలో చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మన దగ్గర లాగా సడన్ గా ఒక రోజు E20నే వాడండి, పాత వెహికల్స్ పీచు మిఠాయికి వేసేయండి అని బ్రెజిల్ గవర్నమెంట్ చెప్పదు. అక్కడ వాళ్ళకి పెట్రోల్ బంక్స్ లో ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళ వెహికల్ కాంపాక్టబిలిటీకి తగ్గట్టు ఆప్షన్స్ లో ఉన్న ఫ్యూయల్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మన దగ్గర అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటో పెట్రోల్ కొట్టేవాడికి కూడా తెలియదు, పెట్రోల్ కొట్టించుకునే వాడికి అసలు తెలియదు. జనాలకి కనీసం ఇన్ఫర్మేషన్ ని కూడా సరిగ్గా పాస్ చేయకుండా E20ని అమలు చేశారు. పోనీ E20 గురించి క్లియర్ గా
గా ఏమైనా రీసెర్చ్ చేశారంటే ర్యాండమ్గా ఇంటర్నేషనల్ స్టడీస్ చెప్తున్నాయి అంటున్నారు. ఈ స్టడీస్ని ఎవరు చేశారు? ఏదైనా కంపెనీ చేసిందా, లేకపోతే ల్యాబ్లో సైంటిస్టులు చేశారా? ఇంటర్నేషనల్ స్టడీస్ చెప్తున్నాయి వెహికల్స్కి డ్యామేజ్ ఉండదు అంటే సరిపోతుందా? యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి తెలుసా? ఇథనాల్ వల్ల వెహికల్స్ కరోజన్ ఏర్పడుతుందంట. బ్రెజిల్ చేసింది కదా అని ప్లానింగ్ లేకుండా E20ని లాంచ్ చేయటం అంటే బ్లాక్ మనీ అరికడతామని చెప్పి నైట్కి నైట్ డిమానిటైజేషన్ చేసి జనాల్ని రోడ్డు మీద పడేసి 10 ఏళ్ల తర్వాత బ్లాక్ మనీ అయితే ఏంటి, వైట్ మనీ అయితే ఏంటి, పింక్ మనీ అయితే ఏంటి అని అనటం లాగా అనుకుంటున్నారేమో. वो करेंसी काली है, गोरी है, मुझे कोई लेना देना नहीं. వెహికల్స్ వాడే వాళ్ళకి తెలుసు వాటి విలువ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్కి తెలుసు బైక్ రిపేర్కి పెట్టే ఖర్చు ఎంత బాధను కలిగిస్తుందో. పోనీ ఇన్సూరెన్స్లు కవర్ చేస్తాయంటే ఫ్యూయల్ వల్ల వచ్చే డ్యామేజ్లని కవర్ చేసేది లేదు అని ఎకో అనే ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ తెగేసి చెప్పింది. ఇన్సూరెన్స్ కంపెనీలే కాదు, కార్ కంపెనీలు కూడా ఈ ప్రాబ్లంకి వారంటీలు ఇవ్వవు. E20ల వల్ల వచ్చే డ్యామేజ్కి ఎటువంటి వారంటీ ఉండదని టొయోటా కంపెనీ కూడా చెప్పింది. అంతెందుకు ఏప్రిల్ 2023కి ముందు కొనిన మీ వెహికల్ మాన్యువల్స్ ఉంటే తీసి చూడండి, వాటిలో కూడా ఉంటుంది E20 వల్ల వచ్చే డ్యామేజ్తో మాకు ఎటువంటి సంబంధం లేదని. ఇప్పుడు రికార్డు క్రియేట్ చేయాలని చెప్పి ఇథనాల్ బ్లెండింగ్ని ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు E20 అంటారు, రేపు E30 అంటారు. అప్పుడు మళ్ళీ ఓల్డ్ కార్లు ఈ E20 కంపాటబుల్ కార్లు పని అయిపోయినట్టు కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మైండ్లో పెట్టుకుని అడ్వకేట్ అక్షయ్ మల్హోత్రా సుప్రీంకోర్టులో ఆగస్టు 22, 2025 ఒక పిల్ ఫైల్ చేశారనమాట. ఈ పిల్ కోర్ అలిగేషన్స్ వచ్చేసి ఫ్యూయల్ విషయంలో కన్జ్యూమర్స్కి గవర్నమెంట్ చాయిస్ ఇవ్వట్లేదు, E0 అనే ఆప్షన్ కూడా ఉండాలి, E20ని ఖచ్చితంగా అమలు చేస్తే ఓల్డర్ వెహికల్స్ పరిస్థితి ఏంటి, వాటి గురించి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. వీటితో పాటు E20 గురించి ఫ్యూయల్ పంప్స్లో లేబులింగ్ కూడా చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2029ని వైలేట్ చేశారు. ప్లస్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీకి సఫిషియెంట్ ట్రాన్సిషన్ టైం ఇవ్వకుండా అమలు చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి సుప్రీంకోర్టు విని ఒక ఫైనల్ డెసిషన్ ఇస్తుందన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ అనేది వెరీ గుడ్ ఐడియా, కానీ చాలా ఐడియాస్లని ఈ ఐడియా కనుక కూడా పర్సనల్ బెనిఫిట్స్ ఉండటం వల్ల లేదా సరైన ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల కన్జ్యూమర్ అంటే మనం దెబ్బతినాల్సి వస్తుంది. ఇండియాలో ఏం జరిగినా లాస్ట్కి దెబ్బ పడేది మనలాంటి కామన్ మ్యాన్కే. ఈ E20 మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్తో లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.